హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆ ఛానల్ లాక్ రియాలిటీ ఎల్ఎల్పి. ఈరోజు నేను సిద్దిపేట లొకేషన్లో ఉన్నానండి. ఇప్పుడు మనం చూడబోతుంది ఓపెన్ ప్లాట్స్ సేల్కి వచ్చిందనమాట. సో ఆ ప్లాట్స్కి చూడకముందు చుట్టుపక్కల ఉన్న లొకేషన్ హైలైట్స్ని మనం ఫస్ట్లో చూద్దామండి. దాని తర్వాత మనం వెంచర్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఈ వీడియోలో చూసింది సిద్దిపేట డిస్టిక్ ఒక పోలీస్ కమిషనరేట్ అండి. నెక్స్ట్ మనం చూస్తుంది సిద్దిపేట ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ అనమాట. వ్యూవర్స్, ఈ హైలైట్స్ ఏవైతే నేను చెప్తున్నానో ఇవన్నీ కూడా మన రాజీవ్ రహదారి సిద్దిపేట టు హైదరాబాద్ రోడ్కి ఆనుకొని ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంది ఆక్సిజన్ పార్క్ అండి. ఇది రాజీవ్ రహదారికి కొంచెం డిస్టెన్స్లో ఉందన్నమాట. అండ్ వ్యూవర్స్, ఫస్ట్ లొకేషన్ హైలైట్స్ చూపిస్తున్నాం కాబట్టి లాస్ట్కి వెంచర్ చూపిస్తాం కాబట్టి వీడియో కొంచెం లెంతీగా ఉందండి. సో దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని వాచ్ చేయండి. ఇప్పుడు మనం చూస్తుంది ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అండి. దీని నుంచి కాస్త ముందుకెళ్తే నెక్స్ట్ మనం చూడబోయేది సిద్దిపేట ఒక ఐటీ హబ్ అండి. అండ్ వ్యూవర్స్, ఈ సిద్దిపేట గురించి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మినీ హైదరాబాద్ అని అనొచ్చండి. ఎందుకంటే మీరు హైలైట్స్లో గమనించినట్టయితే మరి ఐటీ పార్క్ కానీ, ఆక్సిజన్ పార్క్ కానీ, అంతేకాకుండా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కానీ, సో ఈ విధంగా మన సిటీలో ఉండే అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ సిద్దిపేటలో ఉన్నాయండి. అంతేకాకుండా మరి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి సిద్దిపేట గురించి ఒకవేళ వెతికినట్టయితే ఇంకా మరి సిద్దిపేట మెయిన్ టౌన్లో ఉండే ఫెసిలిటీస్ కూడా లేదా ఏ విధంగా ఈ డిస్ట్రిక్ట్ కూడా కంప్లీట్గా డెవలప్ అయిందో అన్నీ కూడా మీరు చూడొచ్చండి. అండ్ వ్యూవర్స్, ఈ అయితే వెంచర్ను మీరు చూపించబోతున్నామో ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒట్టి సిద్దిపేటలో ఉన్న వాళ్ళకే కాకుండా మరి హైదరాబాద్లో కానీ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్టయితే ఇది మీకు బెస్ట్ సూటబుల్ ప్రాపర్టీ అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఏదైనా వెంచర్లో ప్లాట్ కొనుక్కుంటే మనకు కేవలం ల్యాండే ఉంటుందండి. కానీ ఈ వెంచర్లో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే మనం కొన్న ల్యాండ్లో ఈ ఏదైతే వెంచర్లో ప్లాట్స్ అమ్ముతున్నారో వాళ్ళు రెడ్ శాండిల్వుడ్ని అంటే ఎర్ర చందనాన్ని ఫార్మింగ్ చేస్తారండి. సో అవి పెరిగిన తర్వాత ఆ ఫార్మింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ చెట్లను అమ్మినప్పుడు ఏదైతే అమౌంట్ వస్తుందో దాంట్లో ఈ ఫార్మింగ్ చేసిన వాళ్ళకి 50% ప్రాఫిట్ అండ్ మిగతా 50% ప్రాఫిట్ వచ్చేసి ఈ ల్యాండ్ ఓనర్స్కి అనమాట. సో వ్యూవర్స్, ఇప్పుడు మనం వెంచర్లోకి వచ్చేసామండి. మనం స్టార్టింగ్లో చూసిన హైలైట్స్ ఏవైతే ఉన్నాయో రాజీవ్ రహదారి దగ్గర ఆ ఐటీ పార్క్ నుంచి ఆపోజిట్ 60 ఫీట్ రోడ్ ఉందండి. ఆ ఐటీ పార్క్ నుండి ఈ వెంచర్కి డిస్టెన్స్ వచ్చేసి 3 కిలోమీటర్స్ అనమాట. అండ్ ఈ టోటల్ వెంచర్ వచ్చేసి 4.26 ఎకర్స్ అండి. అండ్ ఈ వెంచర్లో ప్లాట్స్ని 2 సైజెస్గా అమ్ముతున్నారండి. ఒక సైజ్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్, ఒక సైజ్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అనమాట. సో ఈ ప్లాట్స్ ముందు రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అనమాట. అండ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీరు గమనించినట్టయితే ఈ కంప్లీట్ వెంచర్ చుట్టూ కూడా మరి కాంపౌండ్ వాల్ ఏ విధంగా బిల్డ్ చేస్తారో మీరు చూడొచ్చండి. అండ్ అంతేకాకుండా మరి మీకు కూడా తెలుసు ఎర్రచందనం ఎంత కాస్ట్లీయో. సో చాలామంది వెంచర్స్లో ప్లాట్స్ కొనుక్కొని ఈ చాలా సంవత్సరాల ప్లాట్స్ని అదేవిధంగా ఖాళీగా ఉంచుతారండి. ఎన్నో సంవత్సరాలకి వాళ్ళకి ఒక మంచి రేట్ వచ్చినప్పుడు దాన్ని సేల్ చేయడం లేదా ఏదైనా ఇల్లు కట్టుకోవడం చేస్తుంటారు. కానీ ఈ ప్లాట్ వల్ల మీకేమవుతుందంటే ఎర్రచందనం చాలా కాస్ట్లీ కాబట్టి మీకు ఫార్మింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎంతో ఇన్కమ్ ఈ ప్లాట్ ద్వారా మీరు జనరేట్ చేయొచ్చండి. ఒకవేళ ఎవరైనా ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు మా ప్లాట్స్లో ఏ విధమైన ఫార్మింగ్ చేయకూడదు అన్న కండిషన్ పెడితే కూడా అది కంప్లీట్లీ యువర్ చాయిస్ అండి. అండ్ వ్యూవర్స్, ఈ ప్లాట్ని చాలా రీజనబుల్ ప్రైస్లో అమ్ముతున్నారండి. ఎందుకంటే ఇది లాంచ్ ఆఫర్లో ఉంది కాబట్టి ఈ లాంచ్ ఆఫర్లో చాలా బెస్ట్ ప్రైస్ని వెళ్ళిస్తున్నారు. ఒక్కసారి ఈ లాంచ్ ఆఫర్ పీరియడ్ అయిపోతే మరి ప్రైస్ పెరుగుతుందండి. సో వ్యూవర్స్, హరియప్, మరి ఏదైతే వీడియోలో మీరు నంబర్ చూస్తున్నారో ఇమీడియట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇప్పటిదాకా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి. వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఒకవేళ మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అలాగే రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా క్లారిటీ కావాలన్నా, ఏదైనా సజెషన్ కావాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.